రైతుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 9న ఆర్డీఓ ఆఫీసుల దగ్గర రైతులతో ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఆర్డీఓలకు వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏర్పాటు చేసి తద్వారా ఆ రోజు చేసిన నేపథ్యం ఇప్పటికే 14 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీని నిర్మాణం చేశారు. పేదవాడికి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ వైద్యం దొరకట్లే. ఎంతసేపు కబుర్లలో ఉన్నాయి తప్ప మాటల్లో ఉన్నాయి తప్ప చేతుల్లో ఎక్కడ కనిపిస్తుంటాయి. స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించండి. వెళ్ళండి నెట్వర్క్ హాస్పిటల్కి, అక్కడ ఉన్న పేషెంట్లు అడగండి ఎందుకు కారణం. సకాలంలో వాళ్ళకి వచ్చి విడుదల చేయకపోవడం వల్ల హాస్పిటల్ పడుతున్న వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందించడానికి నిరాకరిస్తున్న నేపథ్యం. ఏమనంటే మీ ప్రభుత్వం అయిపోయినప్పుడు వాళ్ళు బకాయి పెట్టిస్తారు. అందుకే మీ బకాయిలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బకాయిలు పెట్టలేదా? మీరు 2019లో వైసీపీ ప్రభుత్వానికి వచ్చి అధికారం అప్పచెప్పినప్పుడు మీరు సున్నా బకాయిలు ఉన్నాయా? ఆ రోజు లేవా? ఇది కంటిన్యూ ప్రాసెస్. ఈ రోజు 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో అందులో 6,000 కోట్ల రూపాయలని మీరు వచ్చి ప్రజా ఆరోగ్యం కోసం హాస్పిటల్ కోసం వచ్చి మీరు వచ్చి ఖర్చు చేయడానికి మీ మనసు తప్పలేదా? దాంట్లో కూడా మీకు కమిషన్లు, దాంట్లో కూడా మీకు లాలుచులు, దాంట్లో కూడా అవినీతి కోసం ఆలోచన చేస్తున్నారా?